ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మరి కుంభరాశి వారికి మార్చి నెలలో ఏమైనా కొత్త విషయాలకి సంబంధించిన బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా ఈ మార్చి నెల? మార్చి నెలలో కుంభరాశి కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వీళ్ళ రాశి బలోపేతంగా ఉంది. అంటే వీళ్ళకి తదుపరి రాశి అయిన మీన రాశి బలోపేతంగా ఉంది. అంటే వీళ్ళకి లగ్న లేదా రాశి ద్వితీయ స్థానాలు 1, 2 స్థానాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు మనము వీళ్ళకి ఏంటంటే ఈ మాసం నుంచి మొదలుకొని ఏదన్నా వీళ్ళకంటూ వీళ్ళు అంటే ఒక క్రీపర్ లాగా కాకుండా వీళ్ళకంటూ వీళ్ళు ఒక సెల్ఫ్ మోటివేషన్ తీసుకొని వీళ్ళకంటూ వీళ్ళు ఒక స్టాండ్ తీసుకొని లైఫ్లో పైకి వచ్చే విధంగా గోచార రీత్యా గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దానికి తగ్గ కృషి వీళ్ళు చేయడానికి ఈ మాసం అనుకూలం. సో కష్టపడడం, కృషి చేయడం జనరల్గా అందరం చేస్తూ ఉంటాము. మనం ఒక మాట వింటూ ఉంటాం, లక్కు తోడవ్వాలని చెప్పి. లక్కు తోడవడం ఈ మాసం వీళ్ళకుంది. లక్కు తోడవుతుంది. దాని ద్వారా వీళ్ళు ప్రయత్నాలు మానకుండా చేస్తూ ఉంటే, ఎందుకంటే ద్వితీయంలో ఉన్న శనేశ్వరుడు కాస్త బద్ధకాన్ని ఇస్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళకి మధ్యలో. అందువల్ల ఏంటంటే కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే లక్కు తోడయి అనుకున్నవన్నీ అనుకున్నట్టు. ఇప్పుడు మనం తలపెట్టిన కార్యాలన్నీ కూడా ఫాస్ట్ వేలో అయిపోతూ ఉన్నాయి అనుకో, మనకి ఇంకా కొత్త కొత్తగా చెయ్యాలనిపిస్తుంది, ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎన్ని చేసినా కూడా ఏం మూమెంట్ లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ మాసం నుంచి మూమెంట్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఓకే, అంటే అంటూ ఉంటారు మేడం, నిజంగానే అంటే నువ్వు ఎంత కష్టపడ్డా నీ కష్టం కంటే కూడా ఆ కొంత రవ్వ గింజ అంతైనా లక్ ఉండాలి. సో కుంభరాశి వాళ్ళకి కొంచెం లక్ దగ్గరనే ఒక దగ్గర పోతుంటారు. సో ఈసారి లక్ కూడా సహకరించాలి. లక్ ఈజ్ నథింగ్ బట్ దేవతల ఆశీస్. సో మరి అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లక్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి అంటే బిజినెసే కానివ్వండి, నిజం చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొంత గొప్ప మనం రాసిన దానికంటే లక్ ఉండాలి. కొంత సిలబస్ రాకుండా అక్కడ వరకు ఆ 5 స్టేజ్ వరకు వెళ్ళాలన్నా అక్కడ ఏదో ఒకటి లక్ అయితే ఉండాలి. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు కుంభరాశి ట్రై చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నేస్తం ఎవరు? డెస్టినీ వాళ్ళకి నేస్తాం. ఇప్పుడు ఫార్చ్యూన్ ఆఫ్ గాడెస్ అనేది వీళ్ళకి నేస్తాం అని చెప్పాలి. అందువల్ల వీళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా కృషితో ఫలిస్తాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తుంది. సో అది నిజమే. కాకపోతే కొన్నిసార్లు అది నిజం కాదేమో అనిపించేట్టు పరిస్థితులు కలికాలంలో ఉన్నాం కదా. ఎంత కష్టపడ్డా కూడా కొన్నిసార్లు ఫలితం చూడలేరు. ఇప్పుడైతే ఈ పాయింట్ లేదు. వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం కూడా పెద్దగా ఉండదు. అంటే ఈ రాష్ట్రాధిపతే కదా, అసలంటూ ఉంటుంది, నామమాత్రంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఫేవరెట్ స్టూడెంట్ ఉంటే పార్షియాలిటీ ఉంటుంది. ఎప్పుడన్నా మార్కులు తక్కువ వస్తే ఏంట్రా ఇది అని చిన్నగా చెవు మొదలు పెడతాడు, కానీ బెత్తం తీసుకొని చచ్చేట్టు బాధాడు కదా. అది కుంభరాశి ఫేవరెట్ స్టూడెంట్ అలా. మరి వాళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకుంటా అంటే ఆ కొద్ది ప్రభావం కూడా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయి? వీళ్ళకి ఏంటంటే ఈ మార్చి నెల మొత్తం కూడా ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట 12 నుంచి 12:05 లోపల ఈ టైంలో మనకి నట్టని ఎండ, ఆ టైంలో మన నీడ కూడా మనకు కనిపించదు. మొత్తం ఇలాగా భూమధ్య రేఖలోకి సూర్యనారాయణ మూర్తి వస్తారు. ఓపెన్ ల్యాండ్లో ఉంటే మనకి తెలుస్తుంది. ఈ టైం ప్యూర్ టైం అని చెప్తుంది. మన నీడ కూడా మనం చూడని టైం. అంటే రాహువు, నీడ అంటే రాహువు, ఆయన ఇంపాక్ట్ లేని టైం ఆ టైము. ఆ టైంలో ప్రతిరోజు కూడా మార్చి నెల విడవకుండా బయటికే వెళ్ళక్కర్లా. మీరు ఆఫీస్లో ఎవరైనా సరే ఆఫీస్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని, ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని పితృదేవతలకి ప్రార్థన చేయాలి. పితృదేవతలకి ఎలా ప్రార్థన చేస్తారు? మేము కానీ మా పెద్దలు కానీ తెలిసి తెలియక మీ పట్ల ఏవైనా అపరాధాలు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని మన్నించండి. అలాగే ఇక ముందు కూడా మేము ఇలాంటి తప్పులు ఏం చేయకుండా, ఎందుకంటే తెలిసి మేము చేయము, తెలియక చాలా చేస్తాం, అలా చేయకుండా మమ్మల్ని మీరే సేఫ్ గార్డ్ చేయాలి అని ప్రార్థిస్తే, ఇప్పుడు వీళ్ళ రాశిలో రాహు భగవాన్ ఉన్నాడు. రాహు భగవానుడు యాన్సిస్టర్స్ని సూచిస్తాడు, తాత ముత్తాతల్ని సూచిస్తాడు. వీళ్ళ రాశి బలంగా ఉండడం, నెక్స్ట్ రాశిలో శనేశ్వరుడు కూడా పితృదేవతని ఇండికేట్ చేస్తాడు. కర్మకారకుడు కదా, పితృగణం శాంతిస్తే మనకి లైఫ్లో అన్నీ బాగా ఉంటాయి. పితృదోషాలు పోవడానికి, నివృత్తి చేసుకోవడానికి ఇది చాలా. ఎందుకంటే వీళ్ళకి ఆపోజిట్ రాశి సింహరాశి, సూర్యనారాయణ మూర్తి అధిపతి.
అధిపతి, పితృకారకుడు ఆయన. ఈయనకి పడదు కాబట్టి కొంచెం స్లైట్గా పితృదోషాలు అంటే జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. బట్ కొంచెం స్లైట్గా వాటి వల్ల ఇబ్బంది పడతారు. వాటిలోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి టైం ఏంటంటే వెంట్రుక అసలు తప్పిపోతాయి. పితృదోషాలు ఉంటాయి. ఏదైనా పెళ్ళి కూడా అంతే అయిపోయింది, ఇంకా లగ్గాలు పెట్టుకోవడం తర్వాత అనుకున్నప్పుడు సిల్లీ రీజన్తో ఏదైతుంది. సో ఏదైనా కూడా అంటే వివాహ స్థానం బలంగా ఉంటే అవుతుంది అనుకోండి. బట్ ఏదైనా లైఫ్లో ఇంపార్టెంట్ విషయాల్లో పితృదేవత ఆరాధన ఇలాగా తెలియదు కాబట్టి ఇలా కోరుకుంటే 5 నిమిషాలు అంతే, కేవలంగా 5 నిమిషాలు ప్రతిరోజు. ఒకవేళ ఆడవాళ్ళు అయితే పీరియడ్లో ఉంటే 4 రోజులు చేయకూడదు. ఓకే, 5వ రోజు తలస్నానం చేసి చేయాలి. మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.